భవితా ఛానల్కు స్వాగతం. మనం బిజినెస్ విజనరీస్ కార్యక్రమం ద్వారా వ్యాపార రంగంలో ఉన్నత స్థానానికి ఎదిగి ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తున్న బిజినెస్ విజనరీస్ వ్యాపార మార్గదర్శుల గురించి అనేక మంది పరిచయం చేసుకుంటున్నాం కదండి. ఈరోజు ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ గారి గురించి తెలుసుకుందాం. ఆయన ఎంపీ కొడుకు అయినా సరే తండ్రి పలుకుబడితో తాను పైకి రావాలని అనుకోలేదు. అందరికంటే ఉన్నతంగా ఎదగాలనుకున్నాడు. కానీ సెల్ ఫోన్ టవర్ అంత ఎత్తుకు చేరి ప్రపంచానికి గెలుపు సిగ్నల్ అవుతానని అతను ఊహించలేదు. నాన్న ఇచ్చిన 20,000 రూపాయలతో 51,000 కోట్లకు అధిపతి అయిన ఆ అపర కుబేరుడు ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్. భయ్యా, ఢిల్లీ వచ్చింది, దిగు దిగు అంటూ ట్రక్లోని మూటల పక్కన పడుకున్న ఒక యువకుణ్ణి నిద్రలేపాడు లారీ క్లీనర్. వారంలో 3 సార్లు నూలు ఊలు సైకిల్ విడిభాగాలతో లూథియానాలో ఏ లారీనో ఎక్కడం, ఢిల్లీలోని టోక్ మార్కెట్లో వాటిని కిందకు దించుకొని అమ్మడం సునీల్ వ్యాపారం. అతనెవరో అప్పటి వరకు లోకం పట్టించుకోలేదు. కొన్నేళ్లకు ప్రపంచమే అతని గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. ఎందుకంటే అతనిప్పుడు సునీల్ కాదు, అపర కుబేరుడు సునీల్ భారతి మిట్టల్. ఇతని ప్రయాణం ఉత్కంఠభరితం. తండ్రి సత్వాల్ మిట్టల్ పలుకుబడి కలిగిన రాజకీయవేత్త. మొదట చిన్న కార్పొరేటర్గా, ఆ తరువాత ఎమ్మెల్యే, పంజాబ్ రాష్ట్ర మంత్రి, రాజ్యసభ సభ్యుడిగా కూడా ఆయన పనిచేశారు. అయితే ఎక్కడ ఆయన పేరెత్తకుండా పైకి రావాలన్నదే కొడుకు ఆశయం. ముస్సోరిలోని బోర్డింగ్ స్కూల్లో పాఠశాల విద్య పూర్తి చేశాడు. పంజాబ్ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్య అభ్యసించాడు. సునీల్ నాన్న పేరున్న రాజకీయవేత్త కాబట్టి తన చుట్టూ ఖరీదైన కుటుంబాల పిల్లలే ఉండేవారు. వాళ్ళది విలాసవంతమైన జీవితం, బైక్ రేసులు, క్రికెట్ కాలక్షేపాలు. అదంతా సునీల్కి నచ్చేది కాదు. ఆ సమయంలో లూథియానా నగరం ఊలు నూలు సైకిళ్ల విడిభాగాల ఉత్పత్తి, లోహ పరిశ్రమలతో దూసుకు వెళుతోంది. హీరో, ర్యాలీ, బిఎస్ఏ, హెర్క్యులస్ వంటి బ్రాండ్లకు పేరొచ్చింది. చదువుకుంటున్న రోజుల్లోనే తను సైకిళ్లకు అవసరమైన స్టాండ్లు, రిమ్ములను సరఫరా చేసేవాడు. ఆ అనుభవంతో సైకిల్ విడిభాగాల వ్యాపారంలోకి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది. వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించలేదు సునీల్ తండ్రి. కొడుకును పాలిటిక్స్లోకి లాగలేదు. వ్యాపారవేత్త కావడమే సునీల్ లక్ష్యమని ఆయన గ్రహించాడు. ఒకరోజు కొడుకును పిలిచి, ఇదిగో ఈ 20,000 తీసుకో, ఇదే నీ పెట్టుబడి. మరో 10 ఏళ్లలో నన్ను ఎంపీగా కన్నా సునీల్ మిట్టల్ తండ్రిగానే జనం గుర్తిస్తారని నమ్ముతున్నా అంటూ ఆశీర్వదించాడు. వ్యాపారంలో అడుగుపెట్టే నాటికి సునీల్ మిట్టల్ వయసు 21 ఏళ్ళు. రోజుకు 16 గంటలు కష్టపడేవాడు. అతన్ని చూస్తుంటే లూథియానాలోని టోకు మార్కెట్ సేట్లకు, ఢిల్లీ వ్యాపారులకు ముచ్చటేసేది. రైల్లో వెళితే ఛార్జీలు ఎక్కువ అవుతాయని లారీల్లో ప్రయాణించేవాడు. రాత్రిళ్ళు రోడ్డు పక్కన చౌకగా దొరికే లాడ్జీలోనో, దాబాల్లోనో, మడత మంచాల మీదో పడుకునేవాడు. డబ్బు దుబారా చేసేవాడు కాదు. జేబులోంచి రూపాయి తీసిన ప్రతిసారి నాన్న మాటలే గుర్తుకొచ్చేవి. కసి కసి కసి. అది ఒక్కచోట కుదురుగా ఉండనీయదు, నిద్ర పట్టనీయదు. సునీల్ పరిస్థితి అదే. సైకిల్ విడిభాగాలను లూథియానాలో కొని ఢిల్లీలో అమ్ముతున్నా గిట్టుబాటు అయ్యేది కాదు. ఎందుకంటే పోటీ ఎక్కువైంది. ఈసారి బొంబాయికి మకాం మార్చాడు. అందులోనూ చిన్నప్పటి నుంచి ఆ నగరం అంటే మోజు. అక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షీట్లకు డిమాండ్ ఉండేది. బొంబాయిలో లోహాల అమ్మకానికి అబ్దుల్ రెహమాన్ వీధి ఫేమస్. ఆ వీధిలో ఓ చిన్న అరుగు మీద పీట వేసుకుని కూర్చుని స్టీల్ షీట్లు, ఇత్తడి, ప్లాస్టిక్ అమ్మేవాడు సునీల్. పంజాబ్ నుంచి సరుకు తెప్పించి విక్రయించేవాడు. కష్టపడ్డాడు, కానీ ఆ వ్యాపారము పెద్దగా కలిసి రాలేదు. అది 1980. బొంబాయి నుంచి సొంతూరు లూథియానా వెళుతూ ఢిల్లీలో దిగాడు. ఎక్కడ చూసినా విద్యుత్ కొరతే. జనాలు విసిగిపోతున్నారు. జపాన్ సంస్థ సుజుకి పోర్టబుల్ జనరేటర్లను
భారత మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోంది. తెలివైన వాళ్లకు సంక్షోభమో అవకాశమే. సునీల్కు జనరేటర్ల వ్యాపారం తెగ నచ్చింది. ఎందరికో విద్యుత్ ఇచ్చే ఈ జనరేటర్లు తన జీవితంలో కూడా వెలుగు నింపుతాయన్న నమ్మకం వచ్చింది. కంపెనీ డీలర్షిప్ తీసుకున్నాడు. దుకాణాలు, హోటళ్లు, ఆఫీసులు జనరేటర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేశాయి. అప్పటికి జనరేటర్ అనే కాన్సెప్టే కొత్త. చూడముచ్చటైన రంగుల్లో ముద్దు గొలిపే మినీ జనరేటర్లు విపరీతమైన ప్రాచుర్యం పొందాయి. పెద్దగా కష్టపడకుండానే హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. చూస్తుండగానే లక్షాధికారి అయ్యాడు. ఎవరో అనామకుడు జపాన్ నుంచి భారత్కు జనరేటర్లను దిగుమతి చేసుకుని లాభాలు గడించడమేంటి అంటూ దిగ్గజాలే అసూయపడేంత వ్యాపారం చేశాడు మిట్టల్. జనరేటర్ల దిగుమతిపై నిషేధం విధించి దేశీయంగా ఉత్పత్తి జరిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు కొందరు వ్యాపారవేత్తలు. వాళ్ల కుయుక్తులు నెరవేరాయి. అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ మేరకు నిర్ణయం తీసుకుంది. సుజుకి రూపంలో అదృష్టదేవత తలుపు తట్టినట్లే తట్టి వెళ్ళిపోయింది. బిర్లా గ్రూప్ యమహాతో, శ్రీరామ్ గ్రూప్ హోండాతో భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. 2 కంపెనీలు జనరేటర్ల తయారీకి అనుమతి పొందాయి. తమ జనరేటర్ల వ్యాపారం మూతపడిందన్న బాధ కంటే చాకు లాంటి యువ భారతీయ వ్యాపారవేత్త సునీల్ను పోగొట్టుకున్నామన్న వెలితి సుజుకి యాజమాన్యాన్ని వేధించింది. 1983లో సుజుకి మారుతి 800 కారును ఇండియాలో విడుదల చేయాలని నిర్ణయించింది. ఈసారి ఎలాగైనా ఆ కార్ల డీలర్షిప్ను సునీల్కు ఇవ్వాలనుకుంది. సుజుకితో భాగస్వామ్యం ఉన్న మారుతి భారత సర్కారు అనుబంధ సంస్థ కావడంతో సునీల్ను చెప్పులు అరిగేలా తిప్పుకొని ఆఖరికి మొండి చేయి చూపారు. సునీల్ ప్రయాణంలో ఎన్నో మలుపులు. తైవాన్లో ఎలక్ట్రానిక్ ట్రేడ్ ఫేర్ జరుగుతోందని తెలిసింది. 6 ఏళ్లుగా వ్యాపారం తప్ప మరో ప్రపంచం తెలియని తనకు అదొక విశ్రాంతి పర్యటన అవుతుందని వెళ్ళాడు. ల్యాండ్లైన్ ఫోన్ అప్పట్లో ఓ అపురూపం. వేళ్లతో తిప్పి డయల్ చేసే పాతకాలం ఫోన్లు ఉండేవి. తైవాన్లో తొలిసారి పుష్ బటన్ టెలిఫోన్లను చూసి అబ్బురపడ్డాడు. వాటిని మన దేశంలో తయారు చేయాలన్న ఆలోచనతో తిరిగి వచ్చాడు. అక్కడి నుంచి విడిభాగాలను దిగుమతి చేసుకొని పుష్ బటన్ ఫోన్లు, ఫ్యాక్స్ మెషిన్, ఫోన్ ఆన్సరింగ్ మెషిన్లను సొంత బ్రాండ్ పేరున ఉత్పత్తి చేశాడు. అప్పట్లో ఎలక్ట్రానిక్ వస్తువులంటేనే మేడ్ ఇన్ జపాన్, మేడ్ ఇన్ జర్మనీ లేదంటే అమెరికా. ప్రభుత్వ లైసెన్స్ తెచ్చుకొని భారతీయ టెలికాం పేరుతో ఉత్పత్తిని పెంచాడు. పుష్ బటన్ ఇన్స్ట్రుమెంట్ తయారీకి మీ నుంచి మరింత సాంకేతిక పరిజ్ఞానం కావాలి అంటూ జర్మనీలోని సీమెన్స్కు ఉత్తరం వ్రాశాడు. సునీల్ మిట్టల్ పట్టుదల, ఆసక్తి చూశాక ఆ కంపెనీ ఒప్పుకుంది. ఫ్యాక్స్ మెషిన్ తయారీకి జపాన్కు చెందిన టకాచిహో అంగీకరించింది. రీడైల్, స్పీడ్ డైల్ బటన్లతో కూడిన సరికొత్త టెలిఫోన్ ఇన్స్ట్రుమెంట్ను చూడగానే ఎంటీఎన్ఎల్, బిఎస్ఎన్ఎల్ ముచ్చటపడి 60,000 ఫోన్లకి తొలి ఆర్డర్ ఇచ్చాయి. కొరియా, అమెరికా వంటి దేశాలకు ఎగుమతి కూడా చేశాడు. 1990 కల్లా ప్రపంచంలోనే అతిపెద్ద టెలిఫోన్, ఫ్యాక్స్ మెషిన్ ఉత్పత్తిదారులైన సునీల్ మిట్టల్ సోదరులను బిలియనీర్లను చేసింది బీటెల్. 1991లో పివి నరసింహారావు ప్రధాని అయిన తర్వాత అమలు చేసిన సరళీకృత ఆర్థిక విధానాల ఫలాలు అందుకున్న రోజులవి. సెల్ ఫోన్ సేవల్ని ప్రైవేటు సంస్థలకు అప్పగించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రాంతానికి సెల్ ఫోన్ లైసెన్స్ తీసుకోవాలనుకున్నాడు సునీల్. విదేశీ సంస్థలతో భాగస్వామ్యం కోసం ప్రయత్నించాడు. ఇండియాలో మాకు టాటా, బిర్లా, మోడీ, సింఘానియా, రిలయన్స్ వంటి సంస్థలు తప్ప ఇంకెవరూ తెలీదు, సారీ అంటూ చెప్పేశారు. అయినా ఒప్పంద ప్రయత్నం ఆపలేదు. బహుశా అదే చివరి ప్రయత్నం అనుకున్నాడు. ఇటలీకి చెందిన వివెండి టెలికాంను సంప్రదించాడు. మొదట ఓకే అన్నారు. లైసెన్స్ దరఖాస్తుకు కేవలం 10 అంటే 10 రోజులే ఉన్నాయి. అప్పుడు వివెండి అధికారులు డీల్ క్యాన్సిల్ అన్నారు. స్పైస్ టెలికాంతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి వివెండి నిర్ణయించింది. వార్త వినగానే సునీల్ ఉలిక్కిపడి అయినా క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఫ్రాన్స్ వెళ్ళాడు. ఆ కంపెనీ పెద్దలతో
నా వ్యాపార దక్షత గురించి సిమెంట్స్ని అడగండి, జపాన్ వాళ్ళను ఆరా తీయండి. మాతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే మనిద్దరికీ మేలు, మనకు తిరుగుండదు. నన్ను నమ్మండి, మళ్ళీ ఆలోచించండి అంటూ విన్నవించాడు. ఎట్టకేలకు ఆ కంపెనీ ఒప్పుకుంది. సెల్ ఫోన్ సేవల లైసెన్స్ సాధించాడు. మిట్టెల్ భారతి సెల్యులార్ లిమిటెడ్ కింద ఎయిర్టెల్ ఆవిర్భవించింది. అలా మొబైల్, ఇంటర్నెట్, ల్యాండ్లైన్, డిటిహెచ్ సేవల్లో తిరుగులేని సంస్థగా అవతరించింది. ఎయిర్టెల్ ఇప్పుడు భారత్లో 40 కోట్ల మంది వినియోగదారులతో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ. మిట్టెల్ పేరు దేశ హద్దులు దాటి మార్మోగిపోయింది. ఒకప్పుడు చేయించిన కంపెనీలు మళ్ళీ చేతులు చాస్తున్నాయి. వ్యాపార భాగస్వాములుగా కలుస్తామని వెంటపడుతున్నాయి. బ్రిటిష్ టెలికామ్స్, సింగ్టెల్ వంటి ప్రఖ్యాత సంస్థలు ఎయిర్టెల్లో 20% వాటాలు కొన్నాయి. ఎయిర్టెల్తో కలిసి చెన్నై నుంచి సింగపూర్ వరకు సముద్రగర్భ టెలిఫోన్ కేబుల్ వేసే ప్రాజెక్ట్ సింగపూర్కు చెందిన సింగేల్ విజయవంతంగా ముగించింది. వాల్మార్ట్తో భాగస్వామ్యం చేసుకుని భారతదేశంలో వాల్మార్ట్ 2007లో ప్రప్రథమంగా అడుగుడడానికి సునీల్ మిట్టల్ కృషి చేశారు. కోటక్ మహీంద్రా బ్యాంక్తో కలిసి ఉమ్మడి వెంచర్లో ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ తెరిచారు. సునీల్ మిట్టల్ కొడుకు కూడా వాట్సాప్కి పోటీగా హైక్ చాటింగ్ యాప్ ఆవిష్కరించి తండ్రి అడుగుజాడల్లోనే నడిచారు. నేడు భారతీయ ఎయిర్టెల్ ఆసియా, ఆఫ్రికాలలో 18 దేశాల్లో సేవలు అందిస్తోంది. ఫోర్బ్స్ జాబితా ప్రకారం భారతీయ కుబేరుల్లో సునీల్ది 17వ స్థానం, ప్రపంచంలో 244వ స్థానం. భారతీ ఎంటర్ప్రైజెస్ గ్రూప్ నికర ఆస్తులు 2,25,000 కోట్లు. విదేశీ బైక్లు, స్పోర్ట్స్ కార్లలో తిరుగుతూ విలాసవంతమైన జీవితాన్ని గడపలేదు సునీల్ మిట్టల్. నాన్న పార్లమెంటు సభ్యుడైనా సరే ఆయన హోదాను దుర్వినియోగం చేయలేదు. తన తలరాతను తనే రాసుకున్నాడు. తాను ఎంపీ, మినిస్టర్ కొడుకుగా మిగిలిపోలేదు. తండ్రి కలను నెరవేర్చాడు. ఈయనే సునీల్ మిట్టల్ వాళ్ళ నాన్న అనేవాళ్లే ఇప్పుడు ఎక్కువ. ఈ విజయం తండ్రికి ఇంటి పేరు అయిందన్న గర్వంతో సెల్ ఫోన్ టవర్లా కనిపిస్తాడు సునీల్ భారతి మిట్టల్. ఈరోజు మనం ఎయిర్టెల్ అధినేత సునీల్ భారతి మిట్టల్ విజయ ప్రస్థానం తెలుసుకున్నాం కదండి. మరో బిజినెస్ విజనరీతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.